హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నాకు లైక్ చేయండి. ఓకే, ఏపీడిఎస్సికి సంబంధించి మనకు ఇక్కడ ఏదైతే ఉపాధ్యాయ బదిలీలు అనేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దీంట్లో మెయిన్ గా చూస్తుంటే ఏమంటే ప్రతి జిల్లాకు సగటుగా వచ్చేసి ఒక 500 మంది వచ్చేసి స్కూల్ అసిస్టెంట్లు మిగులుబాటు ఉన్నారనేసి మనకు ఆర్టికల్ రావడం జరిగిందండి. వీళ్ళు ఎవరైతే ఈ 500 స్కూల్ అసిస్టెంట్ మిగులు ఉన్నారో వీళ్ళందరినీ వచ్చేసి మనకు వచ్చేసి డిఈఓ స్కూల్ కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నెక్స్ట్ చూస్తుంటే కన్నా ఇక్కడ జిల్లాకు సగటున వచ్చేసి 500 ఎస్ఐ పోస్టులు మిగులు అనేది రావడం జరిగింది. యాక్చువల్ గా అయితే ప్రతి జిల్లాలో కూడా 700 నుంచి 1000 పోస్టులు అనేది మిగులు ఉన్నాయంట. కాకపోతే ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళని వచ్చేసి ప్రాథమిక పాఠశాలలో అవసరమైన చోట హెచ్ఎంఎల్ గా వీళ్ళను నియమించాలనేసి ఒకే డిసైడ్ అయ్యారు. హెచ్ఎంఎల్ గా నియమించిన తర్వాత కూడా వచ్చేసి దగ్గర వచ్చేసి 500 ఓకే ప్రతి జిల్లాకు 500 మంది స్కూల్ అసిస్టెంట్ మిగులుబాటు ఉందనేసి ఇక్కడ నీట్ ఆర్టికల్ అనేది ఒకటి రావడం జరిగింది. ఇది దీనికి సంబంధించి ఓకే. అదే విధంగా నెక్స్ట్ చూస్తే ఏదైతే నిన్న వచ్చేసి డిఎస్సి అభ్యర్థులు ఎవరు సంతృప్తిగా లేరనేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. నిన్న విజయవాడలో ఏదైతే మన డిఎస్సి అభ్యర్థులు వచ్చేసి మనకు సమయం కావాలి వీటి మీద వచ్చేసి ధర్నా చేశారో వాటికి సంబంధించి ఆందోళనలో లక్ష్మణరావు అదే విధంగా డివైఎఫ్ఐ ఓకే నాయకులు వీళ్ళంతా కలిసి ఆందోళన చేపట్టారు. వీళ్ళు చెప్పడం ఏమంటే మాకు ఈ తక్కువ సమయంలో 45 డేస్ అనేది సమయం చాలదు, మాకు మినిమం వచ్చేసి 90 డేస్ అనేది ఇవ్వండి అనేసి ఒక జిల్లాకు ఒకే పేపర్ పెట్టండి, అది కూడా వచ్చేసి ఆఫ్లైన్ లో నిర్వహించండి అనేసి కూడా వీళ్ళు క్లియర్ కట్ గా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ చూస్తుంటే ఎవరైతే ఓకే దివ్యాంగ అభ్యర్థులు ఉచిత శిక్షణ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఓకే విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఓన్లీ హెచ్జిటి క్యాండిడేట్స్ మటుకు వచ్చేసి మనకు వచ్చేసి వీళ్ళు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 11వ తారీఖు వరకు వచ్చేసి ఇది వీళ్ళు అప్లై చేసుకోవచ్చంట. మినిమం వచ్చేసి 40% ఓకే డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది దీనికి సంబంధించి అదే విధంగా నెక్స్ట్ చూస్తున్నట్టే ఇక్కడ వచ్చేసి మన కంప్లీట్ 150 రూపీస్ కంప్లీట్ హబ్ తరపున మన యాప్ లో వచ్చేసి 150 రూపీస్ కూపన్ కోడ్ ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే, ఇక్కడ ఉంది కదా కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంది కదా, దీనిపైన కూడా వచ్చేసి మీకు 150 అనేది ఆఫర్ ఉంటుంది, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, ఓన్లీ 60 డేస్ అయితే కూడా వచ్చేసి మీకు 299, ఇది కూడా వచ్చేసి 50 రూపీస్ ఆఫర్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. మెగా కిట్ మీద కూడా వచ్చేసి మీకు వచ్చేసి 150 రూపీస్ ఆఫర్ ఉంది. ఎడ్జిటికి సంబంధించి 5-in-1 కోర్స్ మొత్తం అన్ని ఈ కోర్స్ అన్ని కంప్లీట్ టెస్ట్ సిరీస్ వీడియో క్లాసులు అదే విధంగా వచ్చేసి సైకాలజీ ఎక్స్ప్లెనేషన్ టెక్స్ట్ బుక్ అదే విధంగా పీడిఎఫ్ సైకాలజీ ప్రీవియస్ బిట్స్ ఇవన్నీ కలిపి టోటల్ అయితే 1400 మీకు 799 కి అవైలబిలిటీ ఉంది. దీంట్లో కూడా 150 ఆఫర్ ఉంది ప్రజెంట్. ఈ అవకాశం అయితే ఖచ్చితంగా ఉపయోగించండి, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీకు. అదే విధంగా ఇక్కడ చూస్తే నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయండి. ఈ లెసన్ వైజ్ వీడియోస్ ఏమంటే కానీ మీకు వచ్చేసి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వచ్చేసి టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విత్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. మీరు ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, జిరాక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కూడా వచ్చేసి 150 ఆఫర్ లో ఉంది. జస్ట్ ఈ అవకాశం అయితే మీరు ఉపయోగించుకోండి. ఫ్రీ క్లాస్ లో ఫ్రీ టెస్ట్ ఉంటాయి, ఒకసారి చదవండి, నచ్చితే కనుక ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. అదే విధంగా ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే కన్నా ఇక్కడ చూడండి 1620 పోస్టులు ఓకే వీటికి సంబంధించి 10 నోటిఫికేషన్లు జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి చర్యలు అనేసి మనకు వచ్చేసి రావడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి ఓకే ఎప్పటి నుంచి అంటే మే 13 నుంచి 17వ తారీఖు నుంచి ఓకే జూన్ 2వ తారీఖు వరకు అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఇవ్వడం జరిగింది. కేటగిరీ ఓకే బీసీ అదే విధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు వచ్చేసి 800 రూపీస్, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు వచ్చేసి 400 వచ్చి ఎగ్జామ్ ఫీజుగా ఉంటుందంట. అదే విధంగా ఇక్కడ చూస్తే క్వాలిఫికేషన్ సబార్డినేట్ పోస్టులకు వచ్చేసి 7వ తరగతి విద్యార్హత కాగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి డిగ్రీ అండి. ఓకే, సబార్డినేట్ పోస్టులకు వచ్చేసి 7th క్లాసు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఓకే డిగ్రీ అనేది వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా పేర్కొనడం జరిగింది. అదే విధంగా చేస్తుంటే నెక్స్ట్ కాపీయిస్ట్ టైపిస్ట్ ఓకే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమంటే అదే విధంగా స్టెనోగ్రాఫర్ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ డిగ్రీ విద్యార్హతలతో పాటు సంబంధిత విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి, టైపింగ్ తప్పనిసరి, కంప్యూటర్ అనుభవం ఉండాలి, వయసు 42 years అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే రిజర్వ్డ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఏజ్ మినహాయింపు కూడా ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెయిన్ గా చూస్తే ఇక్కడ ఏమంటే కదా ఎగ్జామ్ వచ్చేసి అంటే మనకు సెలక్షన్ వచ్చేసి ఎగ్జామ్ అని పెట్టడం జరుగుతుంది, రాత పరీక్ష ఆధారంగా అనేసి ఇవ్వడం జరిగింది. జనరల్ వచ్చేసి వీళ్ళు ఎగ్జామ్ లో ఏముంటుందంటే జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది ఒక పేపర్, అదే విధంగా జనరల్ నాలెడ్జ్ అనేసి టాపిక్స్ ఉంటాయి. అదే విధంగా మొత్తం పోస్టులు వచ్చేసి 1620 పోస్టులు ఉన్నాయండి. వీటిలో వచ్చేసి మెయిన్ గా వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో 230 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ తో 230 పోస్టులు. అదే విధంగా వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 651 పోస్టు, ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 600 ఓకే 651 పోస్ట్ అనేది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ ఓకే వచ్చేసి 164, రికార్డ్ అసిస్టెంట్ 24, కాపీయిస్ట్ 193, ఎగ్జామినర్ వచ్చేసి 32, ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసి 56 పోస్టులు, టైపిస్ట్ వచ్చేసి 162, స్టెనోగ్రాఫర్ 80, డ్రైవర్ 28. ఇవి దీనికి సంబంధించి ఏదైతే మనకు వచ్చేసి మొత్తం
1620 పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇది ఉంది. ఈ నోటిఫికేషన్ కావాలంటే మన డిస్ట్రిక్ట్ ఏదైతే వెబ్సైట్ ఉంటాయో కోర్టుకు సంబంధించి అక్కడ నుంచి కూడా డైరెక్ట్ ఇచ్చేసుకొని చేయడం జరిగింది. దీని గురించి ఫర్దర్ వీడియో కూడా ఒకటి చేస్తాము. ఓకే, ఇది దీనికి సంబంధించి మీకు ఏదైనా ఉన్నా కూడా ఇంకా మన ఛానల్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేయండి. మన ఈ కోర్సెస్ సంబంధించి ప్రజెంట్ అయితే 150 ఓకే భారీ ఆఫర్ ఉంది కదా, దీన్ని బాగా ఉపయోగించుకోండి. ఈ వీడియోకి సంబంధించి లింక్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మన యాప్ కోర్సెస్ సంబంధించి. ఓకే అండి, థ్యాంక్ యూ.